భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ మోడల్ స్కూల్స్లో కొన్ని మోడల్ స్కూల్స్లో స్టాఫ్ అనేది తక్కువగా ఉన్న కారణంగా, అనగా ఈ విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా అటు గెస్ట్ ఫ్యాకల్టీకి పర్మిషన్ ఇవ్వలేదు, ఇటు కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరి ఈ మోడల్ స్కూల్స్లో స్టాఫ్ అనేది తక్కువగా ఉన్నటువంటి కారణంగా మరి ఎక్కడైతే స్టాఫ్ తక్కువగా ఉన్నారో అటువంటి చోటికి ఎక్కడైతే స్టాఫ్ ఎక్కువగా ఉన్నారో వారిని డిప్యూట్ చేయండి అంటూ మరి కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఏదైనా మోడల్ స్కూల్లో 2 పీజీటీలు ఉన్నా లేదా 2 టీజీటీలు ఉన్నా వారిలో నుంచి ఒక పీజీటీని కానీ లేదా ఒక టీజీటీని కానీ వారికి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే మోడల్ స్కూల్లో స్టాఫ్ సఫిషియెంట్గా లేరో అటువంటి చోటికి డిప్యూట్ చేయండి అంటూ మరి ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు మనం ఇక్కడ చూడవచ్చు. కానీ ఈ పని పాఠశాలలు ప్రారంభమైనప్పుడే చేసి ఉంటే మరి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు మరో నెల రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతాయి అన్నప్పుడు ఇప్పుడు మరి ఉపాధ్యాయులను డిప్యూట్ చేసినా కూడా ఎక్కువగా ప్రయోజనం ఉండదని చాలా మంది అనుకుంటున్నారు. మొత్తానికి మరి మార్చ్ 19వ తేదీన ఈ ఉత్తర్వులు అనేవి కమిషనర్ కార్యాలయం విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏపీ మోడల్ స్కూల్స్ సొసైటీ కింద టెంపరరీ వర్క్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ఏపీ మోడల్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్ జెడ్పీ స్కూల్స్ ఆన్ డిప్యూటేషన్ బేసిస్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. అంటే ఏపీ మోడల్ స్కూల్స్ లో ఎక్కడైతే స్టాఫ్ తక్కువగా ఉన్నారో అక్కడికి మరి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు లేదా జెడ్పీ స్కూల్స్ కావచ్చు లేదా ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి కావచ్చు, మరి ఎక్కడైతే స్టాఫ్ ఎక్సెస్ గా ఉన్నారో అటువంటి వారిని మరి స్టాఫ్ లేని చోటికి డిప్యూట్ చేయండి అంటూ ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ది ఇమీడియట్ attention of all DEOs in the state are invited to reference cited. Further, they informed that the Board of Intermediate Practical Examinations from March 2022, theory from 2022 and SSC from May 2022 examinations will be conducted in the state. In this regard, there is a need to depute teachers from nearby model schools to benefit students admitted in model schools. In view of the circumstances explained above, considering the ensuing SSC and intermediate examinations, the DEOs are requested to take the necessary steps to fill the gap of instructions in the model schools. The following పాయింట్స్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ వైల్ డిప్యూటింగ్ ద టీచర్ అంటూ కొన్ని సూచనలు అనేవి చేయడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు అలాగే 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఉపాధ్యాయులు డిప్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భాల్లో డిప్యూట్ చేయండి అంటూ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కడైతే 2 పీజీటీ టీచర్లు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఉంటారో అటువంటి వారిలో ఒక పీజీటీని డిప్యూట్ చేయండి. ఎవరైతే జూనియర్ మోస్ట్ అంటే ఇద్దరిలో ఎవరైతే సీనియారిటీ తక్కువగా ఉంటుందో అటువంటి వారిని డిప్యూట్ చేయండి అంటూ మొదటి పాయింట్లో పేర్కొనడం జరిగింది. ఇక టీజీటీ విషయంలో కూడా 2 టీజీటీలు మరి పనిచేస్తున్నటువంటి వారు ఉంటే అటువంటి వారిలో ఒక టీజీటీని మరి నియర్ బై స్కూల్కు మరి డిప్యూట్ చేయండి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎక్కడైతే అసలు టీజీటీ లేరో అటువంటి చోటుకి డిప్యూట్ చేయండి అని ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే మరి మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారే కాకుండా గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్స్ లేదా మిగిలిన స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా మోడల్ స్కూల్స్లో వారు ఒకవేళ విల్లింగ్గా ఉంటే వారిని డిప్యూట్ చేయవచ్చు అని ఇందులో పేర్కొనడం జరిగింది. మరి వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ సూచించడం జరిగింది. మరి ఎక్కడైతే డిప్యూట్ చేస్తారో అక్కడ 3 రోజులు, మరి వారు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో 3 రోజులు, ఈ విధంగా మరి వారానికి 6 రోజులు వారు పనిచేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ డిఈఓలు మరి ఈ ఆదేశాలను పాటిస్తూ మరి వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి అంటూ ఇక్కడ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు మరి ఈ ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్లో వర్క్ అడ్జస్ట్మెంట్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.